హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. రియాలిటీ చెక్లో ఈరోజు మనతో పాటు జాయిన్ అవుతున్నారు జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు సీనియర్ అడ్వకేట్ జడ శ్రవణ్ కుమార్ గారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఈహా. గుడ్ ఈవినింగ్ అండి. చాలా రోజుల తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. గ్యాప్ తీసుకున్నాం. చాలా ఇష్యూస్ ఉన్నాయి సార్ మాట్లాడడానికి. సో నిన్న మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం చూసా, కొంత సుగాలి ప్రీతి ఆ అమ్మాయికి సంబంధించిన బాధితురాలకు సంబంధించిన అంశం పైన. సో ఆ ఇష్యూతో స్టార్ట్ చేద్దాం. ఏంటి ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం ఎప్పుడు జరుగుతుంది సార్? ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎవరు న్యాయం చేయాలి? ఎవరు అడ్డుకుంటున్నారు? ఎవరు చేయలేకపోతున్నారు? ఏంటి మీకేమనిపిస్తుంది ఆ ఇష్యూ పైన? స్ట్రైట్ పాయింట్ తోటి చెప్పాలి అంటే నరసింహరావు గారు, దీన్ని రాజకీయం చేసి 2017లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ని అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనొచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీతో కలిసి ఉన్నటువంటి బహుశా జనసేన, అఫీషియల్ గా గవర్నమెంట్ లో లేకపోయినప్పటికీ కూడా జనసేన కూడా తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19 వరకు భాగస్వామిగా, లాస్ట్ లో ఏదో గొడవలు వచ్చినాయి కానీ మొదట్లో వాళ్ళు చంద్రబాబు నాయుడు తోటి సఖ్యతగానే ఉన్నారు. వాళ్ళు ఓట్లేయమని పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా నేను ఆ రెండు పార్టీలు కలయికతోనే ఆ ప్రభుత్వం అప్పటి వరకు ఉంది అని అయితే భావిస్తున్నాను. సో ఆ 2017లో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ లో అప్పుడు తెలుగుదేశం పార్టీ పెద్దలు నిందితులను కాపాడటంలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఎందుకంటే వాళ్ళప్పుడు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. సబ్సిక్వెంట్ గా 2017లో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ కి రాజకీయ రంగు తీసుకొచ్చి నిందితులను కాపాడటంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ప్రముఖులు, ఇంక్లూడింగ్ ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళని కాపాడటంలో చాలా కీలకమైన పాత్ర పోషించాడని నేను చెప్పగలను. ఐ కెన్ సే. ఆన్ వాట్ బేసిస్? ఎందుకంటే ఆన్ వాట్ బేసిస్ అంటే వాళ్ళంతా హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్. అక్యూజ్డ్ వాళ్ళు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు తోటి మాట్లాడగలిగినటువంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. చాలా సీనియర్ తెలుగుదేశం లీడర్స్ లో అప్పటికే ఆ స్టేట్ ఆ డిస్ట్రిక్ట్ లో. అందువల్ల బాధితుల యొక్క ఎఫర్ట్స్ ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్ళాలా. సో జరగాల్సిన అనర్థం అంతా 2017-19 మధ్యలోనే జరిగిపోయింది. సో సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ ప్రాపర్ గా కలెక్ట్ చేయకపోవటం కానీ, ఎవిడెన్స్ కలెక్ట్ చేయకపోవటం కానీ, లేకపోతే ఆ పాప ఎక్కడైతే హాస్టల్లో చనిపోయిందో హ్యాంగింగ్ వేసుకొని అక్కడ మెటీరియల్ గ్యాదర్ చేయటంలో కానీ జరగాల్సినటువంటి అనర్థం అంతా ఆ 2 సంవత్సరాల్లో ఛార్జ్ షీట్ వేసే సందర్భంలోనే జరిగిపోయింది. మీరు నంబరు ఛార్జ్ షీట్ చూస్తే ఒకే ఒక పేజీ ఉంటుంది. ఛార్జ్ షీట్, పోలీస్ ఛార్జ్ షీట్ ఒకే ఒక పేజీ. 302 మర్డర్ కేసులో 302లో ఒకే ఒక పేజీ ఉంటుంది. ఈ పేజీలో ఎంత డెలిబరేట్ గా పోలీసులు రాస్తారు అంటే, పలానా పాప హ్యాంగింగ్ చేసుకుని చనిపోయింది, మాకు కంప్లైంట్ వచ్చింది, మేము చూసాము, ఇదిగో ఈ పాప చనిపోవడానికి ఈ 3 నిందితులు కారణమని 4 లైన్లు తప్ప ఛార్జ్ షీట్ లో ఒక్క ఎవిడెన్స్ కూడా కనిపించదు. అదేంటి సార్? వాట్ ఇన్వెస్టిగేషన్ అండి. నో సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేసింది ఉండదు, ఎవిడెన్స్ ఉండదు, సాక్షులు ఉండరు, ఎవ్వరు ఉండరు ఛార్జ్ షీట్ లో. సింపుల్ 1 పేజీ ఛార్జ్ షీట్ వేసేసి అసలు మీకు ఛార్జ్ షీట్ చూడగానే నిందితులు కొట్టేయచ్చు, విచారణ అవసరం లేకుండా. అంత వేగ్ గా ఉంటుంది ఛార్జ్ షీట్ ఈ కేసులో. సో ఛార్జ్ షీట్ వేయటంలో, ఛార్జ్ షీట్ అలా వేయించుకోవటంలో పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వ్యక్తులు నిందితులు, నాకున్న అవగాహన ప్రకారం. 2019 తర్వాత బాధితులకి నిజమైనటువంటి న్యాయం చేయటంలో అసలు జరగాల్సిన అనర్థం ఏమో తెలుగుదేశం పార్టీ చేసింది, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఏం చేశారు, 2019 వరకు తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు 2019లో వైసీపీలో జాయిన్ అయిపోయారు. సో వైసీపీలో ఎప్పుడైతే వీళ్ళు జాయిన్ అయిపోయినారో వీళ్ళకి వైసీపీ నాయకులు అండదండలు దొరికింది. సో వైసీపీలో జాయిన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళకి బాధితులకి పరిహారం ఇవ్వటంలో చూపించినటువంటి శ్రద్ధ నిందితులను పట్టుకోవడంలో చూపించడం. సో ఇప్పుడు ఈ సిబిఐకి ఇస్తూ 2020లో జీవో ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని సీరియస్ గా ఇంప్లిమెంట్ చేయించి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఇప్పుడు
ఒక బాధితురాలు ఒక పాప చనిపోయిందండి. ఒక పాప అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ తోటి చనిపోయినప్పుడు మీరు ఒక పేజీ ఛార్జ్ షీట్ ఎట్లా వేస్తారు? అదే కదా. కనీసం నిందితులు తరపున ఏ విధంగా నిందితుల మెడికల్ రికార్డు, నిందితులకు సంబంధించినటువంటి పొటెన్సీ టెస్ట్, లేకపోతే ఐ విట్నెసెస్, పాప మెడికల్ రికార్డులు ఇవన్నీ కూడా ఛార్జ్ షీట్ లో పొందుపరచాలి. అవేమీ లేకుండా 1 పేజీ ఛార్జ్ షీట్ వేశారు. దాన్ని సరిదిద్దే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయాలి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది? బాధితులకు డబ్బులు ఇవ్వటం, వాళ్ళకి ఒక ఉద్యోగం ఇవ్వటం, ఒక 5 ఎకరాల పొలం ఇవ్వటం తోటే సరిపోయింది. దురదృష్టవశాత్తు నేను ఈ కేసుని దురదృష్టమైన పరిస్థితుల్లో వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో 2019 మిడ్ లో నా దగ్గరకు వచ్చింది కేసు. ఓకే. నా దగ్గరకు వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి వ్యవహారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి దీన్ని అప్పచెప్పాలి అని మొత్తం దాన్ని బాధితులను మాట్లాడి అంతా చేసి హైకోర్టులో కేసు వేసి దాని మీద సిబిఐ మీద ప్రెజర్ తీసుకొచ్చి సబ్సిక్వెంట్ గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీన్ని సిబిఐకి హ్యాండ్ అవుట్ చేసి అప్పుడు హైకోర్టులో కౌంటర్ వేసి సో ఓవరాల్ గా సిబిఐ ఈ 1 పేజీ ఛార్జ్ షీట్ చూసింది. నెంబర్ 1. ఓకే. నెంబర్ 2, సీన్ ఆఫ్ అఫెన్స్ లో 2017లో జరిగిన సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఏ మెటీరియల్ కలెక్ట్ చేయలేదు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేయలేరు సీన్ ని, మెడికల్ రికార్డ్స్ ని కలెక్ట్ చేయలేరు. ఎవరైతే ఇప్పుడు ఎవిడెన్స్ ఆ సందర్భంలో ఎవిడెన్స్ ఉందో ఇనీషియల్ డేస్ లో సీన్ ఆఫ్ అఫెన్స్ కరప్ట్ అవ్వక ముందే వెళ్ళి గ్యాదర్ చేసిన ఎవిడెన్స్ చాలా ప్రైవేట్ ఎవిడెన్స్. సో ఇలాంటి ఎవిడెన్స్ లన్నీ కలెక్ట్ చేయడంలో అప్పుడు పోలీసులు విఫలం చెందారు కాబట్టి 2021లోనో 22లోనో మేము వెళ్ళి ఏం చేస్తామని సిబిఐ చేతులు ఎత్తేసింది. ఓకే. ఓకే. సిబిఐ కేసు తీసుకోవడానికి కారణం అదే. అబ్సల్యూట్లీ దీంట్లో ఒకవేళ తీసుకున్నా రేపొద్దున కోర్టులో ప్రూవ్ చేయడంలో సిబిఐ నిలబడదు. సో ఖచ్చితంగా మాకు ఈ విధమైనటువంటి ఎవిడెన్స్ లేని కారణంగా ఇప్పుడు మేము వెళ్ళి ఏం చేయగలుగుతాము? ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ మొత్తం కరప్ట్ అయిపోయింది, బిల్డింగ్ అన్ని డెమాలిష్ అయిపోయింది, నిందితులందరూ పొటెన్సీ టెస్ట్ లేదు, బాధితురాలకి ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి మెడికల్ టెస్ట్ లేవు. సో కొన్ని జరగాల్సిన యాక్టివిటీస్ అన్ని జరిగిపోయినాయి కాబట్టి ఇప్పుడు మేము తీసుకున్నా కూడా దాంట్లో ఏం చేయలేమనేటువంటి ప్రాథమికమైన నిర్ధారణకు సిబిఐ వచ్చి దే ఆర్ నాట్ టేకింగ్ అప్ ద కేస్. సో ఈ సందర్భంలో మేము ఎంటర్ అయిన తర్వాత కొంత దీన్ని ముందుకు తీసుకెళ్లిన తర్వాత అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ లో పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక రాజకీయ ప్రయోజనాలతో చిన్నపిల్లల మరణాన్ని కూడా వాడుకునేటువంటి ఒక దురదృష్టకరమైన ఆలోచనతో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ ఎంటర్ అయింది. వాస్తవంగా పవన్ కళ్యాణ్ పార్టీకి మైలేజ్ రావడానికి ఈ ఇన్సిడెంట్ చాలా చాలా ఉపయోగపడింది. సుగాలి ప్రీతి చాలా హడావుడి చేశారు, ప్రతి చోట అదే మాట్లాడారు, చాలా హడావుడి చేశారు. ఎందుకు ఉపయోగపడింది అంటే ఇప్పుడు వాళ్ళ మదరు దివ్యాంగురాలు, అంటే 2 కాళ్ళు ఆవిడకి పోలియో పాపం అన్ఫార్చునేట్. వీళ్ళు ట్రైబల్ కి సంబంధించినటువంటి. సో పవన్ కళ్యాణ్కి లడ్డూ లాగా దొరికింది విషయం. లడ్డూ లాగా దొరికి ఈ పాప కోసం ఏ రోజు కనీసం సీరియస్ గా ఎఫర్ట్ పెట్టని పవన్ కళ్యాణ్ దీన్ని పొలిటికల్ గా వాడుకోవాలని జనసేన పార్టీ మొత్తాన్ని యాక్టివేట్ చేసి నాకు తెలిసి ఒక 2-3 లక్షల మంది తోటి కేవలం సుగాలి ప్రీతి కోసమే 2-3 లక్షల మంది తోటి కర్నూలులో పెద్ద సభ జరిపించారు. ప్రతి సందర్భంలో ఆమెను కలవటం, ఆమె ఇతన్ని కలవటం, ఈయన పొలిటికల్ స్టార్ అవడంతో పవన్ కళ్యాణ్ కు సంబంధించినటువంటి జనసేన కార్యకర్తలందరూ కూడా దీన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం. సో సహజంగానే జగన్మోహన్ రెడ్డికి దానికి కౌంటర్ ఇవ్వగలిగిన అవకాశం ఆయనకు ఉండదు. ఎందుకంటే వాళ్ళు చేసిన పనిని కూడా చెప్పుకోలేని దురదృష్టమైన పరిస్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ పొగరు, ఆ తల పొగరు దిగదు, సహజంగానే దిగదు. అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ దీన్ని పొలిటికల్ గా మైలేజ్ తీసుకొని సుగాలి ప్రీతి అంశం, చిగాలి ప్రీతి అంశం అని, అసలు ఇది జరిగింది 2017లో అన్న విషయం రాష్ట్ర ప్రజలు మర్చిపోయినారు. దీని జరగటానికి కారణం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ నిందితులతో కొమ్మకయ్యారన్న విషయము మర్చిపోయారు. సో దీని మీద పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి రాజకీయ పరమైనటువంటి పోరాటం సో ఖచ్చితంగా ఒక పొలిటికల్ మైలేజ్ కు తీసుకొచ్చి 2024లో ఒక ప్రధానమైనటువంటి పొలిటికల్ ఎజెండాగా ఇది పవన్ కళ్యాణ్ కి ఉపయోగపడింది. సో ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోయి మొన్న బాధితులు, మహిళలు, తల్లిదండ్రులు వెళ్ళి కలిసినప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేయమని ఆర్డర్ ఇచ్చినటువంటి కేసు ఇడిదిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చింది అంటే ఈయనేమో అనితా గారికి రాయటం, అనితా గారేమో ఒక గంట సేపు ఆమెను కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి, టీ ఇచ్చి, బిస్కెట్ ఇచ్చి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి ఇచ్చినటువంటి కేసుని ది గ్రేట్ సిఐడికి మళ్ళీ ఇస్తూ ఒక ప్రొసీడింగ్స్ ఇచ్చి మీరు గుంటూరు వెళ్ళి కార్యాలయంలో వెళ్ళమడమా, సిఐడి వాళ్ళు మీ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తారని మళ్ళీ సిఐడి వాళ్ళకి రాశారు. ఇప్పుడు సిఐడి వాళ్ళు వెళ్ళి పొడిచేది ఏముంది అక్కడ? సిబిఐ చేయలేంది కొత్తగా.
సిబిఐఏ నేను చేయలేదు, సిబిఐకి ఆల్రెడీ వెళ్ళింది కేసు. మీకు ఏమైనా దమ్ము ధైర్యం ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ అధికారంలో ఉన్న ఈ మూడు పార్టీలు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి చెప్పి సిబిఐకి ఒక హోమ్ మినిస్టర్ తో ఒక మాట చెప్పించి ఇన్వెస్టిగేషన్ దాన్ని ఇచ్చినటువంటి జీవోని యాక్సెప్ట్ చేయించండి. రెండు ఎన్డీఏ ప్రభుత్వాలే కదా, రెండు ఎన్డీఏ ప్రభుత్వాలే. కేంద్రంలో ఉంది భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో ఉంది భారతీయ జనతా పార్టీ. మరి వీళ్ళందరినీ సంధానం చేయగలిగినటువంటి మనగాడు ఒకే ఒక్కడు రాష్ట్రంలోనికి ఉప ముఖ్యమంత్రి, మరి హిందూ ధర్మాన్ని పరిరక్షించగలిగినటువంటి ఒక దైవ రక్షకుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవటం? అండ్ దట్ he was the parent of the issue. ఎగ్జాక్ట్లీ మనం he has taken initiation. ఇది నేను టేకప్ చేసినప్పుడు ఎవరికి రాష్ట్రంలో తెలియలే, కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వచ్చి ఇష్యూని టేకప్ చేశారో ఇది రాష్ట్ర వ్యాప్తమైన ఇష్యూ అయింది. బికాస్ ఆయనకున్నటువంటి డైమెన్షన్ కావచ్చు, లేకపోతే ఆయనకున్నటువంటి స్టార్డమ్ కావచ్చు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఈరోజు దాన్ని పట్టించుకోకపోతే కూడా అదే స్థాయిలో ఆయనకి నెగిటివ్ కూడా అవుతుంది. పవన్ కళ్యాణ్ ఇక్కడ తీసుకొచ్చాడు, ఏదో చేస్తున్నారు, ఏం చేయలేదు అని నెగిటివ్ కూడా అవుతుంది నిజానికి రాజకీయంగా. You can't breathe cold and hot the same breath కదా. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి నువ్వు అడ్వాంటేజ్ తీసుకున్నప్పుడు డిసడ్వాంటేజ్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉండాలి. నువ్వేమో పొలిటికల్ గా దీన్ని వాడుకున్నావు, ఈ రోజేమో వాళ్ళని పక్కన పడేశారు. ఇప్పుడు వాళ్ళు పవన్ కళ్యాణ్ విమర్శించలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ విమర్శిస్తే ఎవరు ఇప్పుడు వాళ్ళకి సహకారం చేస్తారు? బాధితులకి పవన్ కళ్యాణ్ గత 10 నెలలు అవుతున్నా కూడా అధికారంలోకి వచ్చి ఇంకో 2 నెలలు జూన్ నెలలో వచ్చేసరికి ఇంకో 2 నెలలు పోతే 1 year అయిపోతుంది. సో 12 నెలలు అయిపోయినప్పటికీ కూడా కూడా ఈ కేసు ముందుకు వెళ్ళలేదు అంటే రేపొద్దున పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి, జాతికి, మహిళా జాతికి, ట్రైబల్ పీపుల్ కి ఏం సమాధానం చెప్తాడు? ఎందుకు అంటే మీరు దీని మీద చేసినంత రాజకీయం అంటే ఎంత దుర్మార్గం అంటేనండి, పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన చేసిన రాజకీయాలు, ఆయన మాట్లాడిన మాటలు వింటే రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఆయన్ని అసహించుకునే పరిస్థితి ఉంటుంది. 3,000 మంది మిస్ అయిన చోట 36,000 మంది మిస్ అయ్యారు అని ఆడపిల్లల మీద రాజకీయం. సుగాలి ప్రీతి కేసు రాగానే మొట్టమొదటిసారిగా నేను సుగాలి ప్రీతి కేసు తీసుకుంటానని చెప్పి ఈ రోజు సంవత్సరం అంచుమించి 10 నెలలు అవుతున్నా కూడా సుగాలి ప్రీతి కేసు ఇంచు కూడా కదిలించకపోవటం రాజకీయం. ఇవేం పెద్ద బ్రహ్మాండాలు కాదు కదా. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఈ 10 నెలల్లో ఒక పాపకు సంబంధించి ఎక్కడో కాశ్మీర్ లో ఉంది అని చెప్పేసి ఆ పాప ట్రేస్ చేస్తే అక్కడికి హెలికాప్టర్ వేయించి ఆ పల్లెల్ని ఇద్దరిని మిస్సింగ్ గర్ల్ అని ఒక పాపను తీసుకొస్తే ఒక సోషల్ మీడియా మొత్తం అట్టుడికిపోయింది. అవును తెలుగుదేశం సోషల్ మీడియా, జనసేన సోషల్ మీడియా పవన్ కళ్యాణ్ దెబ్బకి పవన్ కళ్యాణ్ తలుచుకుంటే చరిత్ర మారుతుంది, జీవితాలు మారిపోతాయి అని చెప్పేసి ఒక్క పాప అంటే ఎలా ఉంటుందో చూడండి సమాజం. నరసింహరావు గారు, మనం 100 మంచి పనులు చేస్తే ప్రపంచానికి తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఒక ఫోన్ కాల్ చేశాడంట, పోలీసులు వెళ్ళి ఎక్కడో కాశ్మీర్ లో ఉంటే హెలికాప్టర్ వేసుకుని పిల్లల్ని తీసుకొచ్చారంట. రాష్ట్రంలో ఇప్పటి వరకు మిస్ అయిపోయినటువంటి నెలకు 3,000 మంది పిల్లలు మిస్ అవుతున్నారు. 10 నెలలకి 30,000 మంది పిల్లలు ఆల్రెడీ మిస్ అయిపోయినారు. దాంట్లో 15,000 మందో 10,000 మంది ట్రేస్ అయ్యారు, ఇంకా 20,000 మంది ట్రేస్ కాలేదన్న విషయం ఎవరు గుర్తులే. ఒక్క పాపనికి ఎవరినో పరిరక్షించాడని చెప్పేసి జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు అసలు రాష్ట్రంలో ఊదర కొట్టి పడేస్తుంటే మరి పృషువాల ప్రీతి గురించి ఎందుకు జన సైకిల్ మాట్లాడాలి కదా? నిజానికి దీన్ని మాట్లాడితే ప్రీతి గురించి ఎందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడరు? ఆ పాపకి ఎందుకు న్యాయం చేయడం లేదని డిబేట్లో కూర్చొని మాట్లాడేటువంటి సొల్లు కబుర్లు మాట్లాడేటువంటి జనసేన కార్యకర్తలు, లేకపోతే వాళ్ళని ఏమంటారు, ఆడవాళ్ళని ఏదో అంటారు, వాళ్ళు వీర మహిళలు. మరి వీర మహిళలు, ఒక మహిళ 14 సంవత్సరాల పాప చనిపోతే మీ నాయకుడు గాడిదలు కాస్తున్నాడా ఏంటమ్మా? రోజుకొక రంగు చొక్కా వేసుకొని దేశం మొత్తం, దేవాలయాల చుట్టూ మొత్తం, రాష్ట్రాలు మొత్తం, మీకు కర్ణాటక వెళ్తారు, కేరళ వెళ్తారు, కాశ్మీర్ వెళ్తారు, ముంబై వెళ్తారు, రాజకీయ ప్రయోజనాలతో రాజకీయ ప్రసంగాలు చేస్తారు. కానీ అరే పక్కనే ఉన్న కర్నూలులో ఒక పాప చనిపోతే ఆ పాప మరణాన్ని నువ్వు తీసుకొని రాజకీయంగా ఎదిగి ఈ రోజు ఉప ముఖ్యమంత్రి అయిపోయిన మీరు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత మీరేం పెద్ద 100 కేజీల బరువు మోయవసరంలా. అరే ఈ కేసు ఏంటి, ఈ కేసు పరిస్థితి ఏంటి, వెళ్ళిపోయి ఆ పాపను తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళి కూర్చో, కేంద్ర ప్రభుత్వం దగ్గర కూర్చో, అమిత్ షాతో కల్పించు. ఎందుకు కూర్చోవట్లేదు సార్? మీకు ఏమనిపిస్తుంది శ్రవణ్ గారు? ఎందుకు పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు అనుకుంటారు?
సో నేను అనుకోవటం నిందితులతో పవన్ కళ్యాణ్ కూడా కుమ్మకైపోయినారు అని. పవన్ కళ్యాణ్ అప్పుడు ప్రాబ్లం ఎలా ఉంటుందంటే నరసింహరావు గారు, ఆ, తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ జరిగినా అది జనసేనకి డ్యామేజ్ జరిగినట్టే, భారతీయ జనతా పార్టీకి డ్యామేజ్ జరిగినట్టే. పవన్ కళ్యాణ్కి డ్యామేజ్ జరిగినా అది తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ జరిగినట్టే, భారతీయ జనతా పార్టీకి డ్యామేజ్ జరిగినట్టే. ఎందుకు అంటే ఇట్ ఈస్ అ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. నౌ ది గవర్నమెంట్ హోల్డ్స్ బై 3 parties. కరెక్ట్. ఇండివిజువల్ గా జనసేన, తెలుగుదేశం పార్టీ అండ్ భారతీయ జనతా పార్టీ. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీకు సమాధానం నాకు ప్రేక్షకులకు అర్థమయ్యే దానికోసం ఈ ప్రశ్న. ఇది హైపోథెటికల్ ప్రశ్న, అంత నిజంగా ఏదో సీరియస్ గా ఉందంట. పవన్ కళ్యాణ్ కు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక 50 లక్షల రూపాయలు లంచం తీసుకున్నాడు. ఒక పని చేయిస్తానికి లంచం తీసుకున్నాడు. ఒక నిందితుడిని కాపాడడానికి లంచం తీసుకున్నాడు. ఈ నిందితుడిని కాపాడడానికి లంచం తీసుకున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఎవరో ఒకరు కంప్లైంట్ చేశారు. సార్, ఇదిగో మా నియోజకవర్గంలో ఒక పాపను చంపినటువంటి వ్యక్తి 50 లక్షల రూపాయలు తీసుకొని మీ ఎమ్మెల్యే, ఇదిగో మీ ఎమ్మెల్యే ఎక్కడికో ఎందుకు అనిత గారి దగ్గరికే వచ్చారు అనుకుందాం, రెజ్యూమ్ మూమెంట్. అనిత గారి దగ్గరకు వచ్చి, అమ్మా ఇదిగో పలానా మా కాన్స్టిట్యున్సీలో జరిగింది, ఆ కాన్స్టిట్యున్సీలో జనసేన ఎమ్మెల్యే ఒక 50 లక్షల రూపాయలు తీసుకొని ఈ విధంగా నిందితుల కోసం కొమ్ము కాసి అక్కడ ఎస్ఐని సిఐని అరెస్ట్ చేయొద్దని చెప్తున్నారంట. వాట్ అనిత విల్ డూ? షీ కాంట్ డూ ఎనీథింగ్. ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయదు చెప్పండి. మా ఎమ్మెల్యే, మా పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యే. సేమ్ సినారియో అప్లికబుల్ టు పవన్ కళ్యాణ్ ఆల్సో. మీరు ఇప్పుడు అడిగారు కదా, ఎందుకు శ్రావణ్ గారు పవన్ కళ్యాణ్ యాక్ట్ చేయటం లేదని. పవన్ కళ్యాణ్ ఎందుకు యాక్ట్ చేయటం లేదంటే ది సేమ్ సినారియో విల్ అప్లికబుల్ టు హిమ్ ఆల్సో. సో బట్ పవన్ కళ్యాణ్ మనం ప్రత్యేకంగా చూడాలి కదా. పవన్ కళ్యాణ్ గతంలో పవర్ లో లేదు. నేనైతే చూడను, మీరు చూస్తే చూడండి ప్రత్యేకంగా, నేను చూడను ప్రత్యేకంగా. జనసేన కార్యకర్తలు, జనసేన చూడండి. సో మిగతా నాయకుల్లా కాదు, దేనికోసమైనా దేన్నైనా ఆయన వదిలేయడానికి రెడీగా ఉంటారు, ఫైట్ చేయడానికి రెడీగా ఉంటారు, ప్రశ్నించడానికి రెడీగా ఉంటారు. మిగతా పొలిటీషియన్స్ లా కాదు పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా. సో ఆయన కూడా సీజన్డ్ పొలిటీషియన్ లాగా రాజకీయ అవసరాల కోసం, కూటమిలో మిగతా వాళ్ళ ప్రయోజనాల కోసం సైలెంట్ గా ఉంటారా ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే? నాకు తెలిసి మీరు ఒక 20-25 సంవత్సరాల నుంచి జర్నలిస్టులో మరి మిగతా జర్నలిస్టులా కాదు కానీ ఇంపార్షియల్ గా ఉంటారు సార్. కొద్దిగా గొప్ప మీ అంత నా అవగాహన నాకు లేకపోయినా మిమ్మల్ని చాలా దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా మీ విశ్లేషణ మీద నాకు చాలా పూర్తి స్థాయి వాట్ యు కాల్ దట్ బిలీఫ్ ఉంది సార్. మీరు చెప్పండి నాకు, గత 9 నెలలు 10 నెలల్లో పవన్ కళ్యాణ్ ఇంపార్షియల్ గా సీజన్డ్ పొలిటీషియన్ గా కాకుండా ఒక దమ్మున్నటువంటి నిర్ణయం తీసుకొని రాష్ట్ర రాజకీయాలలో జనరల్ పొలిటీషియన్స్ అతీతంగా ఇతను ఒక కొత్తతనం చూపిస్తున్న పొలిటీషియను, కొత్త తరానికి నాంది పలుకుతున్న పొలిటీషియను, కొత్త రాజకీయాల్లో జీరో పాలిటిక్స్ అనే కాన్సెప్ట్ కి తీసుకొచ్చి ఒకప్పుడు చాలా చాలా కార్ల్ మార్క్స్ XYZ అని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గత 10 నెలల్లో చేసినటువంటి ఒక్క మంచి పని మీకు హార్ట్ఫుల్ గా నచ్చింది అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారో లేకపోతే చంద్రబాబు నాయుడు గారో జగన్మోహన్ రెడ్డి గారో మనకొద్దు. అసలు ఒక కొత్తదనం చూపించాడు శ్రావణ్ గారు. ఇది మీరు ఎందుకు ఒప్పుకోరని ఒక్క ఉదాహరణ ఇవ్వండి సార్. 10 నెలల్లో మీరు, నాకు తెలిసి మీరు కొన్ని 100 మందిని ఎవ్రీడే ఇంటర్వ్యూ చేస్తుంటారు, ఎమ్మెల్యేలు చేస్తున్నారు, మాజీ మంత్రులు చేస్తున్నారు, బీజేపీ అధికార ప్రతినిధులు చేస్తున్నారు, సినిమా యాక్టర్లు చేస్తున్నారు, సోషల్ వర్కర్లు చేస్తున్నారు, రాష్ట్ర అధ్యక్షులను చేస్తున్నారు. ఈ ఇంత పొలిటికల్ వైడర్ నాలెడ్జ్ ఉన్న మీరు, మిమ్మల్ని అడుగుతుంది నేను ఒక ప్రశ్న. పవన్ కళ్యాణ్ ఈ 10 నెలల్లో తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన నిర్ణయం, తీసుకొచ్చినటువంటి ఒక రిఫార్మ్ ఏందో ఒకటి చెప్పండి. పాలనలో ఆయన శాఖలో నిర్ణయాల విషయం పక్కన పెట్టండి, బట్ ఆంధ్రప్రదేశ్లో మహిళలపైన దాడులు జరుగుతున్నాయి, హోంమంత్రి గారు డీజీపీ గారు ఎందుకు స్పందించరు అని మాట్లాడడాన్ని అయితే కూటమిలో ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు అలా మాట్లాడడం అనేది మనం రేర్గా చూస్తుంటాం. నెక్స్ట్ టీటీడీలో తొక్కిసలాట జరిగితే చైర్మన్ సారీ చెప్పాల్సిందే అని మాట్లాడడం కూడా పవన్ కళ్యాణ్ అంటే కూటమిలో ఉన్న నాయకులు అటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది మనం చాలా రేర్గా చూస్తుంటాం. నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి హీఈస్ నాట్ ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ వర్డ్స్. దట్స్ ఆల్. మ్యాన్ ఆఫ్ వాయిస్ ఫర్ హూమ్? మ్యాన్ ఆఫ్ వర్డ్స్, నాట్ వాయిస్. మ్యాన్ ఆఫ్ వర్డ్స్, నో యాక్షన్, ఓన్లీ వర్డ్. ఓకే. మ్యాన్ ఆఫ్ ఈజ్ నాట్ ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్, మ్యాన్ ఆఫ్ వర్డ్, మ్యాన్ ఆఫ్ వర్డ్స్. దట్స్ ఆల్. అంటే మాట్లాడతాను అంతే. ఓకే ఓకే ఓకే. మాట్లాడతాను, దేర్ ఇస్ నో యాక్షన్. చేతలేవు నాకు మాటలు, నా మాటలు కోటలు దాటితే నేను మాత్రం గడప దాటు.
ఓకే. పవన్ కళ్యాణ్ గారు మీరు ఇంతకు ముందు పాలనలో పక్కన పెట్టండి అన్నారు. కావాల్సింది పాలనలో పక్కన పెట్టడం కాదు నరసింహరావు గారు, కనిపించట్లా. పాలనే కావాలి. పాలనలో నాకు యూనిక్గా ఏం కనిపించలేదు, అందుకోసం నేను అది చెప్పలేకపోయా. పాలనలో లేదు, మీరు చెప్పలేకపోవడం కాదు, లేదు మీరు చెప్పినా నేను యాక్సెప్ట్ చేసేవాడిని కాదు. ఎందుకంటే దెర్ ఇస్ నో పాయింట్, దెర్ ఇస్ నో పాయింట్ ఎట్ ఆల్. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా ఈ రోజు రాష్ట్రంలో ఆయన శాఖకు సంబంధించి కానీ, పర్యావరణానికి సంబంధించి కానీ, రాష్ట్రంలో పాలన విషయంలో కానీ, రాష్ట్రంలో జరుగుతున్న మహిళల మీద జరుగుతున్నటువంటి అన్యాయాల్లో కానీ, లేకపోతే మిస్సింగ్ కేసెస్ విషయంలో తీసుకురావటంలో కానీ, రాష్ట్రంలో అవినీతిని నిరోధించడంలో కానీ, లేకపోతే రాష్ట్రంలో పరిపాలనలో తన మార్కు చూపించడం కానీ ఏ విధంగానూ లేదు. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి కేవలం మాటలతోటి, ఒక రాజకీయ ప్రయోజనాలతోటి భవిష్యత్తులో హిందూయిజాన్ని ప్రమోట్ చేయాలి, రాష్ట్రంలో ఒక కుల మతాలకు మధ్య ఘర్షణలు పెట్టి భారతీయ జనతా పార్టీని సదరన్ స్టేట్స్ మొత్తంలో భారతీయ జనతా పార్టీ రూట్స్ని దింపాలి, రూట్స్ని తీసుకురావాలి అనేటువంటి ఒక సైద్ధాంతికమైనటువంటి ఆలోచనతో వెళ్తున్న వ్యక్తి తప్ప సిద్ధాంతపరంగా పాలిటిక్స్ ని మార్చాలి, యువతను పాలిటిక్స్ లోకి తేవాలి, లేకపోతే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే అంశాల మీద ఒక్క పాయింట్ కూడా యాక్ట్ చెయ్యబోడు. ఓకే. సో కాబట్టి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి గురించి ప్రతి సందర్భంలో మనం మాట్లాడి ఆయన్ని వ్యక్తిగతంగా నాకు అనవసరం. వ్యక్తిగతంగా నేను పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వ్యక్తి, ఆయనకి ఏంటి అనేది నాకు అనవసరమైనటువంటి విషయం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఎన్ని వాగ్దానాలు చేశారో, ఎస్సీ ఎస్టీల ఎంపవర్మెంట్ గురించి ఎన్ని వాగ్దానాలు చేశారో, గతంలో జరిగినటువంటి దారుణాల మీద ఏ విధంగా పోరాడతానన్నారో అనంతబాబు ఉన్నాడు. అనంతబాబు మీద ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు? 10 నెలలు అయింది. ఏమని చెప్పారు మీరు అనంతబాబు కోసం? ఏమని చెప్పారు? సుగాలి ప్రీతి దగ్గర నుంచి, అనంతబాబు దగ్గర నుంచి, డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు చెప్పండి అని అడుగుతున్నా నేను. రద్దు చేసిన ఎస్సీ ఎస్టీ పథకాల దగ్గర నుంచి మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? ఎస్సీల ఎంపవర్మెంట్ గురించి మీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో లేకపోతే మీరు హోల్డ్ చేసే డిపార్ట్మెంట్ లో తీసుకున్నటువంటి విధానాలు ఏంటి? నిన్న బడ్జెట్ అలొకేషన్ లో ఎస్సీ ఎస్టీలకు సప్లై నిధులకు ఎంత కేటాయించారు, ఎంత ఎంపవర్మెంట్ కి ఎంత చేశారు, మహిళా ఉపాధి కోసం ఏం కల్పించారు? ఇవన్నీ కూడా పరిపాలనా పరమైనటువంటి విధానాలు అడగాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలకు ఉంటుంది. అంతేగాని నేను ఎర్ర చొక్కా వేసుకుంటాను, పసుపు చొక్కా వేసుకుంటాను, తెల్ల చొక్కా వేసుకుంటాను, రంగుల చొక్కాలు వేసుకుంటాను, అక్కడికి వెళ్ళి పడుకుంటాను, ఇక్కడికి వెళ్ళి పడుకుంటాను అనేది పాలన కాదు కదా. అది ఎవడైనా చేస్తాడు. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కనీసం 10,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి బడ్జెట్ తెచ్చుకోవాలని అసమర్థ పరిస్థితుల్లో మీరు అందరూ ఉన్నారు. మీరు ఆంధ్ర అయితే ఏంటి, పవన్ అయితే ఏంటి, ఎవరికి కావాలండి? 15,000 కోట్ల రూపాయలు అప్పిచ్చారు రాష్ట్రానికి, అమరావతి డెవలప్మెంట్ కి. అరే కనీసం గ్రాంట్ తెచ్చుకోలేని మీరు రాష్ట్ర అసెంబ్లీలో అక్కడ 15,000 కోట్ల రూపాయలు అప్పు ప్రకటించగానే అందరు కలిసి కూర్చొని అసెంబ్లీలో సప్పట్లు కొడుతుంటే మీ చవట సన్నాసులు దద్దమ్మలు ఇంకెవడన్నా ఉంటారా రాష్ట్రంలో? అప్పు కోసం అండి, అప్పు కోసం మాట్లాడుతున్నటువంటి ఇలాంటి వ్యక్తులు రాష్ట్ర భవిష్యత్తుని ఎక్కడికో తీసుకెళ్తారంటే ఎలా నమ్ముతారు ఈ రాష్ట్ర ప్రజలు అంటున్నాను. రైట్. రాష్ట్ర ప్రజలు ఎలా నమ్మాలి? ఏం చేశారు 10 నెలల్లో? దాన్ని ఏం చేశారు? దళితుల ఇష్యూ ఏం చేశారు? సుధాకర్ ఇష్యూ ఏం చేశారు? అనంతబాబు ఇష్యూ ఏం చేశారు? మీరు మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రజలు ఏం చేశారు? ఈరోజు రిజల్ట్స్ వస్తున్నాయి. రిజల్ట్స్ చూస్తే గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో కూటమి అభ్యర్థులను గెలిపించారు. నరసింహరావు గారు జడా శ్రావణ్ కుమార్ మంగళగిరిలో పోటీ చేస్తే 440 ఓట్లు వచ్చినాయి. అంత మాత్రం చేస్తే జడా శ్రావణ్ కుమార్ ఎదవా కాదు కదా? జడా శ్రావణ్ కుమార్ కి సమాజం పట్ల అవగాహన లేదా? జడా శ్రావణ్ కుమార్ లీడర్ కాదా? జడా శ్రావణ్ కుమార్ రాజకీయాలకు పనికిరాడా? గెలుపు ఓటముల సమస్య కానే కాదు. 2029లో పోటీ చేస్తే మళ్ళీ ఇంకో 100 సీట్లు 100 ఓట్లు రావచ్చు. డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. పవన్ కళ్యాణ్ ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత మీరు చూసుకోండి, పంచాయతీ ఎలక్షన్ చూసుకోండి, మున్సిపల్ ఎలక్షన్ చూసుకోండి. 2021లో 2022లో జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్ లో, పంచాయతీ ఎలక్షన్ లో ఎన్ని తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి, ఎన్ని జనసేన పార్టీకి వచ్చినాయి? నామినేషన్ వేయడానికి అభ్యర్థి కరువైపోయినారు తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి. 85%, 90%, 99% కొన్ని సందర్భాల్లో వైఎస్ఆర్సీపీకి ఒకటే మున్సిపాలిటీ గెలిచింది. మరి ఏమైపోయింది 2024 ఎలక్షన్ లో? ఏమైపోయింది? మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్, అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలిచిందని, అధికారంలో ఉన్న పార్టీ ఉప ఎన్నికల్లో గెలిచిందని మనం దాన్ని ప్రామాణికంగా ఎలా తీసుకుంటాం? తీసుకోవాల్సిన అవసరం లేదా?
ఎందుకు ఎట్లా తీసుకుంటారు చెప్పండి? గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగ భృతి ఇవ్వలేదన్నారు. గ్రూప్ 2 వాయిదాకు సంబంధించిన ఇష్యూ ఉందన్నారు. సో వాళ్ళనైతే ప్రలోభ పెట్టడానికి సంబంధించిన అవకాశం లేదు కదా. నేరుగా వాళ్ళు ఓటేసే పరిస్థితి ఉంటుంది కదా. వాళ్ళు ఎవరు ప్రలోభ పెడతారు? వాళ్ళు ఎవరు బెదిరింపులకు లొంగే అవకాశం ఉంటుంది? జడ్జింగ్ గవర్నమెంట్ ఈస్ టూ ఎర్లీ బికాస్ 9 months కూడా అవ్వాల. కానీ ప్రొఫెషనల్ గా చూసుకుంటే 1.5 year 2 years కి 2.5 years కి రావాల్సినటువంటి నెగిటివిటీ యాంటీ ఇన్కంబెన్సీ 9 months కే వచ్చేసింది. ఇప్పుడు మీరు ఎలక్షన్ హోల్డ్ చేయండి, తెలుగుదేశం కూటమి 60 సీట్లు కోల్పోతుంది. ఇప్పుడు ఎలక్షన్ పెడితే నాకున్న ప్రాథమికమైనటువంటి అవగాహన ప్రకారం కామన్ మ్యాన్ లో మాత్రం ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్సీ విపరీతంగా ఉంది. ఎంప్లాయీస్ లో స్టార్ట్ అయింది. ఎందుకు అంటే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి విషయంలో కానీ ఇప్పుడు రోజుకు ఒకరిని అరెస్ట్ చేసుకుని లోపలేసుకుంటా ఉంటే ఈ రాష్ట్రానికి ఎవడొస్తాడండి? ఇప్పుడు రోజుకు ఐపీఎస్ ఆఫీసర్ని, ఐఏఎస్ ఆఫీసర్నేనో వాళ్ళు ఏదో అరెస్ట్ చేస్తున్నారని నేనేం సమర్థించడం. పివి సునీల్ కుమార్ ఉన్నాడు. పివి సునీల్ కుమార్ ని అరెస్ట్ చేయక హారతి ఇచ్చి సీట్ లో కూర్చోబెడతారా? ఏం కూర్చోబెట్టరు, అవసరమే లేదు. ఎందుకు అంటే తప్పు చేసినట్టు వెళ్ళిపోతా ఉంటారు. కానీ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకుపోవటానికి మన ఎజెండా ఏమో ఆలోచించాలి తప్ప మనం ప్రతి సందర్భంలోనూ అంశాలను రాజకీయం చేసుకొని ప్రతిపక్షాల మీద దాడులు చేస్తా ఉంటే రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందనుకోండి, నేను చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనుక 2029 రాష్ట్రంలోకి వచ్చింది అంటే బహుశా భారతదేశంలో ఇంత అరాచకాలు జరిగేటువంటి ప్రభుత్వం ఇంకొకటి ఉండదేమో. బహుశా రాష్ట్రం అంత అవినీతిని అంత అరాచకాన్ని చూస్తుంది. ఈవెన్ గోడల మీద పసుపు రంగు ఉన్న ఆ ఇల్లు తగలబెట్టేసే అంత పరిస్థితి తీసుకొచ్చేస్తున్నారు. వీళ్ళు చేసే అరాచకాలు ఆ స్థాయిలో ఎదుటి వ్యక్తిని రెచ్చగొడుతున్నాయి. ఇది రాష్ట్రం యొక్క భవిష్యత్తు నరసింహరావు గారు. ఇది తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పరిస్థితి కాదు కదా. అదే బాధ కొట్టుకుంటా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమర్థించడంలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నా దృష్టిలో ఎప్పటికీ 1% కూడా ముఖ్యమంత్రిగా భవిష్యత్తులో పనిచేయడానికి పనికిరాడు. ఎందుకు శ్రావణ్ గారు అంత మాట అన్నారు అంటే ఈజ్ నాట్ డిజర్వ్, బికాస్ ఈజ్ డిజర్వ్ ఫర్ ఎవ్రీ హ్యూమిలియేషన్. చరిత్ర ఎరగనన్ని తప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. చరిత్ర ఎరగదు, ఇంకా దాన్ని మనం ఎలా జస్టిఫికేషన్ చేయగలం? అదే తప్పులు మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం అయిపోయిన తర్వాత రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి రాగానే అంటే తెలుగుదేశం పార్టీ 2019కి 2014కి 19కి ఏం చేసిందని 23 సీట్లు ఇచ్చారు. 2024లో 164 సీట్లు తెలుగుదేశంకి ఎందుకు ఇచ్చారు? గత ప్రభుత్వ పాలన అంత అద్భుతంగా ఏం చేసింది తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చిన మార్పు ఏంటి? రిజెక్షన్. జగన్మోహన్ రెడ్డి రిజెక్షన్ అంతే. జగన్మోహన్ రెడ్డి రిజెక్షన్ అట్టయింది. రేపొద్దున కూడా కూటమి ప్రభుత్వం ఏం చేయాల్సిన అవసరంలా, జగన్మోహన్ రెడ్డి ఏం చేయాల్సిన అవసరంలా. కూటమి ప్రభుత్వం మీద ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావడానికి ఉపయోగపడుతుంది. సో నేను అంటే ఇది ప్రజలను కూడా కోరేది ఏంటి అంటే, తెలుగుదేశం ప్రభుత్వం 5 ఏళ్ళు నాశనం చేసిందని వాళ్ళకి 23 సీట్లు ఇచ్చి, వీళ్ళు మళ్ళీ బాగు చేయలేదు వీళ్ళకి 11 సీట్లు ఇచ్చి, మళ్ళీ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి కూర్చోబెట్టి 5 సంవత్సరాలు నాశనం చేసుకొని రాష్ట్రానికి ఒక కంపెనీ ఉండదు, ఒక ఉద్యోగం ఉండదు, ఒక ఆర్థిక అభివృద్ధి ఉండదు, ఒక పారిశ్రామిక అభివృద్ధి ఉండదు. ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడే FDIలు ఉండవు, ఏమీ ఉండవు. కానీ రాష్ట్రంలో కన్నీళ్లతోటి కడుపు నింపుకునే పేద ప్రజలు పెరిగిపోతున్నప్పుడు రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి ఆల్టర్నేటివ్ గురించి అంటున్నాను. డెఫినెట్గా థర్డ్ ఆల్టర్నేటివ్ ఉండాల్సిందే. థర్డ్ ఆల్టర్నేటివ్గా ఉన్నాయనుకున్న పార్టీలు కూడా 3-4 పార్టీలు కలిసి ప్రజల్లోకి వెళ్తారు. కానీ ఒక మాట చెప్పండి, కూటమి సర్కార్ మీరు నిధులు రాలేదు, అభివృద్ధి జరగలేదు, కంపెనీలు రాలేదు అని చెప్తున్నారు. దాదాపు 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చాము, 4 లక్షల మందికి ఉపాధి కల్పించబడినది బడ్జెట్ స్పీచ్లో ప్రభుత్వం చెప్పిన మాట. పోలవరానికి నిధులు తీసుకొచ్చాము 13,000 కోట్ల రూపాయలు, విశాఖ స్టీల్ ప్లాంట్కి 11,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చాము, అమరావతికి మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా అప్పులు తీసుకొచ్చాము, ఇంకో 40,000 కోట్లు తీసుకొచ్చాము, కట్టేయబోతున్నాము, అనేక కంపెనీలు ఇక్కడ రాబోతున్నాయి. ఇదంతా ప్రభుత్వం చెప్తోంది కదా, ఇది ఎందుకు కనిపించట్లేదు? దాన్ని నమ్మాల్సిన అవసరం లేదా? నేను మీరు ప్రశ్న అడుగుతారు అనుకోలేదు, లేదా నేను ఆర్టీఐ అప్లికేషన్ తీసుకొచ్చామండి. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జూన్ 11, 2024 నుంచి అఫ్ కోర్స్ నేను వేసినప్పటికీ బహుశా జనవరిలో వరకు రాష్ట్రానికి వచ్చినటువంటి నిధులు ప్రోగ్రెసివ్ గా ఈ రాష్ట్రంలో FDIలు వచ్చినాయి అని అంటే నాకు తెలిసి హార్డ్లీ ఒక 15,000-20,000 కోట్ల రూపాయలకి మించలా.
రియలీ రెండోది మీరు అడిగారు కదా ఎంప్లాయ్మెంట్ ఎంత జనరేట్ అయ్యింది అని. నాకు తెలిసి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది 2024 జూన్ నుంచి ఈ రోజు వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రిక్రూట్మెంట్ జరిగి గవర్నమెంట్ రిక్రూట్మెంట్ జరిగిన ఒక్క పోస్ట్ లేదు. డిఎస్సి ఇస్తామన్నారు, డిఎస్సి ఇంతవరకు ఈవెన్ నోటిఫికేషన్ వాజ్ నాట్ ఎట్ ఇష్యూ. నెంబర్ 1. నెంబర్ 2, గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ఏమీ లేదు. ఇప్పుడు వచ్చినట్టు గవర్నమెంట్ అంటే ప్రైవేట్ సెక్టార్ లో ఒక్క ఎంప్లాయ్మెంట్ కూడా జరగలేదు ఈ రోజు వరకు. 4 లక్షల ప్రైవేట్ సెక్టర్ లో కూడా ఎక్కడ జరిగింది చూపించండి, ఎక్కడ జరిగింది చూపించండి. ప్రైవేట్ సెక్టర్ లో కొత్త కంపెనీలు ఎక్కడ వచ్చినాయి? ఏ కంపెనీ వచ్చింది? వైట్ పేపర్ రిలీజ్ చేయమేనండి. 4 లక్షలు వచ్చినా కాదు. మా నాన్నకి ఈ ఊళ్ళో 100 ఎకరాల పొలం ఉంది. ఎక్కడుంది 100 ఎకరాల పొలం? ఏ సర్వే నెంబర్ లో ఉంది? ఎంత ఎక్స్టెంట్ లో ఉంది? దాని బౌండరీస్ ఏంటి? ఇదంతా మందే. ఏదంతా మందే? చార్మినార్ పక్కన ఉన్న షాపులన్నీ మనయేనండి. ఏ షాపు? దాని పేరేంటి? దాని కథ ఏంటి? 4 లక్షల మందికి ఉపాధి కల్పించబడ్డాయి. ఎవరికి కల్పించబడ్డాయి? ఉపాధి ఎవరికి కల్పించబడ్డాయి? ఎవరు? వాళ్ళ పేర్లు ఏంటి? ఏ సెక్టార్ లో ఉపాధి కల్పించబడింది? ఏ కంపెనీలో ఉపాధి కల్పించబడింది? దానికి ఉపాధి ఇచ్చింది ఎవరు? ఏ కంపెనీ వాళ్ళు ఉపాధి ఇచ్చారు? వేర్ ఇస్ ద డేటా? అంతేగాని వీళ్ళు ఒక స్క్రిప్ట్ రాసి ఇస్తే గవర్నర్ ఆ స్క్రిప్ట్ చదవటం కాదు. 4 లక్షల మందికి కాదు కదా, 4,000 మందికి ఉపాధి కల్పించిన ఈ కూటమి ప్రభుత్వం. ఐఎమ్ ఆన్ రికార్డ్. 4,000 మందికి. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఫార్ బెటర్. రాగానే 2 లక్షలు 3 లక్షలు అదేంటది సచివాలయ వాటర్ సెక్రటరీలో పంచాయతీ సెక్రటరీలో ఇంకోటో తీసాడు ఉద్యోగాలు. మన ఎదవలకు అది కూడా లేదు. కొత్త ప్రైవేట్ ఉద్యోగాలు లేవు, గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు. రండి నరసింహరావు గారు, రోడ్ల దగ్గర రండి, పచ్చిబూతులు ఎడుతున్నారు. అంటే కంపెనీలు రావాలి. ఇంకోటి ఇది కూడా మర్చిపోతాను, మళ్ళీ ఇంకొక మాట చెప్తా. 9 నెలల పాటు నిరుద్యోగ వృత్తి ఇస్తాను అని చెప్పినటువంటి ఇంచుమించు 30 లక్షల మంది నిరుద్యోగుల్ని ఈ కూటమి ప్రభుత్వం మోసం చేస్తూనే ఉంది. మరి వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఎవరు ఇవ్వాలి? ఈ 9 నెలల డబ్బులు ఎప్పుడు ఇస్తారు వాళ్ళకి? ప్రామిస్ చేశారు కదా, మీరు సంపద సృష్టిస్తారని ప్రామిస్ చేశారు కదా, ఇవ్వండి. మరి ఎవరు అడగాలి ఇదంతా? వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు అడగాలి. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు చేతులు పిసుకుంటూ ఇంట్లో కూర్చుంటారు. మాలాంటి వాళ్ళు మాట్లాడితే ఎక్కడ దాకా వినపడుతుంది మా వాయిస్? మహా అయితే ఈ రూమ్ వరకు వినపడుతుందేమో మా వాయిస్. మీరు మాజీ ముఖ్యమంత్రులు చేసి 151 సీట్లతోటి పదవులు పొంది ఒక చాంతాడంత ఉప ముఖ్యమంత్రులు ఇచ్చి ఇతర రాష్ట్రాలను తీసుకొచ్చారు, రాజ్యసభలు ఇచ్చి ఎక్కడికక్కడ కార్పొరేట్ డైరెక్టర్లు చేసి ఒక్కొక్క దానికి బీసీల నుంచి 250 మంది డైరెక్టర్లు, ఎస్సీలని ఎస్సీ కాపు రెల్లి కమ్మ బలిజ కార్పొరేషన్లు పెట్టి 100 కోట్ల రూపాయలు శాలరీస్ ఇచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లోనే ఇంకెక్కడో కూర్చొని చేతులు వీసుకుంటూ కూర్చున్నాడు, ఏం మాట్లాడకుండా. రాష్ట్రాన్ని ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేయాలి. అడుగు పొడుగు నాశనం ఈ తెలుగుదేశం పార్టీ వచ్చి చేస్తుంది. సో కానీ ఇప్పుడు నేను చెప్పిన 3 పోలవరానికి నిధుల అంశానికి సంబంధించి కావచ్చు, స్టీల్ ప్లాంట్కి సంబంధించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపే ప్రయత్నం మేము చేసామని చెప్పి కావచ్చు, అమరావతి నిర్మాణాన్ని మొదలు పెడుతున్నామని చెప్పి కావచ్చు, ఇవి ప్రభుత్వం తీసుకుంటున్న పురోగామి చర్యలుగా చూడలేమా? నరసింహరావు గారు, నేను ఒక విషయం అయితే చెప్తాను. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కొంత డెవలప్మెంట్ అనేది, కొన్ని యాక్టివిటీస్ అనేవి రన్ అవుతానే ఉంటాయి బై డిఫాల్ట్. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నా, నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, లేకపోతే మూలలో కూర్చున్న ముసలమ్మ ముఖ్యమంత్రిగా 90 ఏళ్ళ ముసలమ్మను తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టినా ఆ బడ్జెట్ కొంత వస్తూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కొంత వస్తూ ఉంటాయి, ఇటు నుంచి అటు వెళ్తూ ఉంటాయి, అటు నుంచి ఇటు వెళ్తూ ఉంటాయి. డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అంతేగాని రాష్ట్రానికి రావాల్సినటువంటి జిఎస్టీ ట్యాక్స్ నుంచి 30,000 కోట్ల కేంద్ర ప్రభుత్వం మనకి ఇగానే నేను చూసారా, నేను 30,000 కోట్లు, నువ్వు కాదు ఎవడు కూర్చున్నా 30,000 కోట్లు రావాలి, అది మన హక్కు. దట్ ఈస్ రైట్, కరెక్ట్. కేంద్రానికి పోలవరానికి ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్, అది కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాజెక్ట్. అది 2014 విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్. అది దానికి డబ్బులు నేను తీసుకొచ్చానంటారేంటి? మీకు అర్థం కాదు. వాళ్ళు ఇవ్వాల్సిందే. అసలు మీరెవరండి తీసుకురావడానికి? అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు. దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మాత్రమే తెలుగుదేశం పార్టీయో లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న పార్టీ తీసుకుంది. అకార్డింగ్ టు 2014 యాక్ట్, పోలవరం ఇస్ అ నేషనల్ ప్రాజెక్ట్. కరెక్ట్.
దానికి డబ్బులు నేను తీసుకొచ్చాను, నువ్వు డబ్బా కొట్టుకుంటే రాష్ట్ర ప్రజలు 5.5 కోట్ల మంది ప్రజలకు తెలియకపోవచ్చు. బట్ మాలాంటి వాళ్ళకి తెలుసు కదా, మాలాంటి వాళ్ళకి చెప్పాలి కదా. నువ్వు తీసుకొచ్చేది ఏంటి డబ్బులు? కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చేది ఏంటి? నేను పోలవరానికి ఇంత డబ్బులు ఇచ్చానని చెప్పుకునేది ఏంటి? పోలవరానికి డబ్బులు ఇచ్చుకునేది ఏంటయ్యా? మీ ఆవిడకి చేరుకుంటే నువ్వు పెద్ద గొప్పగా చెప్పుకుంటావు ఏంటి? మీ పిల్లలకి ఫీజు కడితే గొప్పగా చెప్పుకుంటావు ఏంటి? అది నీ ప్రాజెక్టు, నువ్వు ఇవ్వాలి. ఇంప్లిమెంట్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. అమరావతికి ఏమి ఇచ్చారు? 15,000 కోట్ల రూపాయలు అప్పిచ్చారు. ఆ అమరావతి కట్టడానికి, కొత్త క్యాపిటల్ నిర్మాణానికి, రాష్ట్రంలో కట్టే ప్రతి ప్రాజెక్టుకి, అసెంబ్లీ భవనానికి, హైకోర్టులకి, వివిధ పరిపాలనా పరమైనటువంటి బిల్డింగులకి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక పరమైనటువంటి సహకారం ఇవ్వాలని చట్టమే నిర్దేశించింది పార్లమెంట్ లో రాష్ట్రం విడిపోయినప్పుడు. కొత్తగా వాళ్ళు రూపాయి ఇచ్చి అలా అప్పిచ్చారు, బట్ ఇవ్వాల్సిన గ్రాంట్ ఇవ్వాల. నాట్ ఈవెన్ సింగిల్ ఎన్పీ గ్రాంట్. అప్పు ఇవ్వటం పక్కన పెట్టండి, వీటన్నిటికీ నిధులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటే దాన్ని తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే, ఇది తీసుకురాకపోగా, మనకు హక్కుగా ఉన్నటువంటి వాటిని తీసుకురాకపోగా అప్పిస్తే చప్పట్లు కొడుతున్నారు అసెంబ్లీలో. అది ప్రాబ్లం. అభినందనలు, చప్పట్లు. అభినందనలు కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి మోడీ గారికి అభినందనలు. మనం ఏం చేయగలిగింది లేదు. ప్రజల కర్మ, మన కర్మ, మనం మాట్లాడే మాటలు వింటున్న ప్రజల కర్మ, మనం మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం కాబట్టి మన కర్మ అనుకోవటమే తప్ప, ఇదిగో ఈ వ్యవస్థ ఈ విధంగా వ్యవస్థీకృతం అయిపోయింది. ఇప్పుడు ఎందుకు 4 నెలల నుంచి 5 నెలల నుంచి మీడియాకి రావడానికి సిగ్గేస్తుంది నాకు. ఎందుకు సిగ్గేస్తుంది? ఎవరి కోసం మాట్లాడాలి? ఏ ప్రజల కోసం మాట్లాడాలి? ఎందుకు మాట్లాడాలి? ఎందుకు మా ఎనర్జీస్ వేస్ట్ చేసుకోవాలి? మా డబ్బులు వేస్ట్ చేసుకొని, మా పిల్లలకి ఇవ్వాల్సిన సమయాన్ని ప్రజల కోసం పెట్టి, మేము కేసులేసి, రాష్ట్ర ప్రభుత్వం మీద కేసులేసి, వాళ్ళ చేత పోలీస్ కేసులు పెట్టించుకొని 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బాధలన్నీ పడి, అరే ప్రజల కోసం మాట్లాడితే ప్రజలు మాకేసినటువంటి ఓట్లు 450 ఓట్లు. దేనికోసం మాట్లాడాలి మేము? మళ్ళీ ఈ 5 సంవత్సరాల పాటు మళ్ళీ ప్రజల కోసం పోరాటం చేస్తే, మళ్ళీ రేపొద్దున జగన్మోహన్ రెడ్డికో, తెలుగుదేశం పార్టీకి మళ్ళీ ఓట్లేస్తారు వీళ్ళందరికీ. అంటే ఇది ప్రజలను నేను తప్పు పెట్టడం కాదు, ఒక ఆవేదన. అయితే ఎలాగా దీన్ని, ఏ విధంగా దీన్ని ఓవర్కమ్ అవుతాం? 100 కోట్లు 50 కోట్లు డబ్బులు లేవు. డబ్బులు మరి రాజకీయం అంటేనే డబ్బు ఉండాలి. అంటే మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే, అంటే నా వేదన, లేకపోతే నేను మనసులో పడుతున్న బాధన, తపన, ఇదంతా నేను ఏదో వెళ్ళగక్కి ఏదో ప్రజల దగ్గర నుంచి సింపతి కావాలని నేను కోరుకోవటంలా. ఈ నేను పడే మదనాన్ని నేను ఖచ్చితంగా బ్రేక్ చేస్తాను, నో డౌట్. 2029లో ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి అసెంబ్లీలో 25 నుంచి 50 ఎమ్మెల్యేలకి టార్గెట్ పెట్టి మేము దిగుతాము, వస్తాము, చేస్తాము. అందులో డౌట్ లేదు. మేము వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదు. కానీ ఒక దశలో ఒక నిర్లిప్తత, అరే ఇది అసలు మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడకుండా మెదడుకొని కూర్చుంటే మనకు పట్టింది ఏంటి? సో దాన్ని అడ్వాంటేజ్ గానే తీసుకోండి సార్. మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడట్లేదు కాబట్టి ఈ సమయంలో మీరు మాట్లాడితే ప్రజలు ఎవరు మాట్లాడుతున్నారు ఏంటి అనేది గమనిస్తారేమో. ఏం చేసి గమనించి ఉపయోగం ఏముంది? చూస్తారు. రేపొద్దున 5,000 రూపాయలు తీసుకుని ఎవరికి కావాలో ఆడు కొట్టేస్తారు. సో అందరూ అలా ఉండరు. ప్రజలకు ఆ విధంగా అలవాటు చేసి పడేశారు రాజకీయ నాయకులు. కరెక్ట్. నారా లోకేష్ 200 కోట్లు ఖర్చు పెట్టాడు మంగళగిరి కాన్స్టిట్యున్సీలో. 200 కోట్లు ఒక కాన్స్టిట్యున్సీలో గెలవడానికి అన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే, ప్రజలందరూ ఆ డబ్బుకు అలవాటు పడుతుంటే, మనం ప్రజల దారిలో వెళ్ళాలా, మన దారిలోకి ప్రజలను తెచ్చుకోవాలా? ఎవరికి అర్థం కాదు. బట్ ప్రశ్నించాలి. ఎవరో ఒకరు ప్రశ్నించకపోతే, మాట్లాడకపోతే ఎలా? ఇక ప్రభుత్వాలకు రెస్పాన్సిబిలిటీ అనేది ప్రశ్నించడానికి ప్రతిపక్షంగా గౌరవనీయులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ప్రభుత్వంలో ఎందుకు అద్భుతంగా పనిచేసిన ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏరా ఉప ముఖ్యమంత్రులు అందరూ ఇప్పుడు గాడిదలు కాస్తున్నారా? 10 మంది ఉప ముఖ్యమంత్రులు. ఏరి నరసింహరావు గారు పేర్లు చెప్పండి, టక్టక ఉప ముఖ్యమంత్రి పేరు. కొంతమంది పార్టీ మారారు కూడా. ఆళ్ళ నాని, పుష్పశ్రీ గాడిదలు కాస్తున్నారా? ఈయన ఎక్కడి నుంచో పిలిచి వచ్చిన ఎంపీలందరూ మొహం మీద తన్నినట్టు వేరే పార్టీలు చనిపోయినారు. ఇప్పటికైనా సిగ్గు రావాలి జగన్మోహన్ రెడ్డికి. అంటే వాళ్ళ పార్టీ విధి విధానాలను ప్రశ్నించి, నేను అనేది ఏంటి అంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు పదవులు ఇచ్చిన వాళ్ళంతా ఈ రోజు ప్రతిపక్షంలో ఉండి ఎవరు ప్రజలకి నష్టం జరుగుతుంటే ప్రశ్నించకపోతుంటే ఎవరు ప్రశ్నించాలండి? ప్రతిపక్షంగా మీకు 11 సీట్లు వచ్చినందుకు మీరు అసెంబ్లీకి వెళ్ళటంలా,
మీరు ఎవరికెవరికైతే ఉప ముఖ్యమంత్రులు ఇచ్చారో, మంత్రులు ఇచ్చారో, కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారో వాళ్ళు ఎవరు మాట్లాడటంలా. ఉమ్, ప్రతిపక్షాలకు పార్టీ మరి తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం చేస్తున్నటువంటి అప్రజాస్వామిక చర్యలను ప్రశ్నించాల్సింది ఎవరు? మీ ప్రతిపక్షమే కదా. మీ ప్రతిపక్షం ప్రశ్నించకపోతే ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించాలి కదా అంటున్నాను. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. డెఫినెట్గా వాళ్ళు ప్రశ్నించాల్సిందే, వాళ్ళ బాధ్యత తీసుకోవాల్సిందే. సో ముఖ్యమంత్రి 11 సీట్లు వచ్చినాయి, నేనేం మాట్లాడను, నేను అసెంబ్లీకి వెళ్ళను అంటే ఎట్ట కుదురుతుంది? అసలు ఒక సీట్ కూడా రాని మీలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే 11 సీట్లలో వచ్చినాయి, 40% ఓట్లు వచ్చినాయి అని చెప్తున్నారు. మాట్లాడాలి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 40% ఓటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 40% ప్రజలు నిన్ను నమ్మినప్పుడు, 40% ప్రజలు నిన్ను నమ్మినప్పుడు ఆ 40% ప్రజలను మీరు చూడాలి. ఆ 40% ప్రజల గురించి మాట్లాడని నాయకులని రాజకీయాల్లో పదవులు ఇచ్చి గౌరవించిన మీరు సిగ్గుపడాలి. వేర్ ఇస్ నారాయణ స్వామి, వేర్ ఇస్ ధర్మాన కృష్ణ ప్రసాద్, వేర్ ఇస్ ధర్మాన, వేరే అర్థే ఎక్కడ ఉన్నారు వాళ్ళంతా? అవును. సో అందుకనే అరే కోట్ల రూపాయలు సంపాదించి 100 కోట్ల రూపాయలు వెనకేసుకొని ఉప ముఖ్యమంత్రులుగా, పెద్ద పెద్ద చైర్మన్లుగా, కార్పొరేషన్ పదవులు ఎలగేట్ పెట్టిన వాళ్ళు ఇళ్లలో కూర్చుంటే ఏమీ ప్రజల కోసం పోరాడేటువంటి మేము వచ్చి ఎందుకు మాట్లాడలేరని మాకు కూడా మేము కూడా రాజకీయాలు నేర్చుకుని ఇళ్లలో కూర్చుంటున్నాం. సో అవసరం లేకుండానే ముఖ్యమంత్రి గారు మొన్న ఎక్కడో మాట్లాడుతూ చూశాను నేను, ఆ చిత్తూరు జిల్లాలో నారాయణ స్వామి గారి కాన్స్టిట్యున్సీలోనే ఆయన మాట్లాడుతా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎవరికి పని చేయొద్దు, వాళ్ళు వస్తే ఎటువంటి పని చేయొద్దు, వాళ్ళకి ఏమైనా పని చేశారని తెలిస్తే ఊరుకోను అంటూ ముఖ్యమంత్రి గారు వార్నింగ్ ఇస్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? సార్ ఏమీ ఎవ్వరూ అతీతం కాదు నరసింహరావు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు తెలుగుదేశం పార్టీ అలాగే చేస్తుంది. ఎవరిని అయ్యో పాపం అనాలి చెప్పండి? ఎవరిని అయ్యో పాపం అనాలి? అరే జోగి రమేష్ మంత్రిగా 200 మందిని వేసుకుని చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళాడు, దాన్ని సమర్థిస్తామా మనం? డెఫినెట్గా నో. ఆయన సారీ మంత్రిగా కాను, ఆయనకు మంత్రి ఇచ్చినాడు ఈయన. అమరావతిలో రైతులు భూములు ఇస్తే ఆ భూముల్లో తీసుకొచ్చి 50,000 పట్టాలు ఇచ్చాడు. ఆ భూముల విషయం, ఆ భూముల దగ్గర మీటింగ్ పెడితే ఆ భూముల్లో తెలుగుదేశం పార్టీ అధినేతను చంద్రబాబు నాయుడిని పచ్చిబూతులు పెడితే జోగి రమేష్ కి పక్కన కూర్చొని కుసకుసకుసని నవ్వుతున్నాడు. దాన్ని సమర్థిస్తామా? అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు సతీమణి నారా లోకేష్ ని పట్టుకుని బయోలాజికల్ ఫాదర్ ఎవరు నీకని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మంత్రులు మాట్లాడుతుంటే ఈయన మెదకుండా కూర్చొని కనీసం వాళ్ళని పిలిచి వారించే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు సమర్థిస్తామా జగన్మోహన్ రెడ్డిని? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేసినా సమర్థించము, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసినా సమర్థించకూడదు. అసెంబ్లీ అనేది ఒక పవిత్రమైన వేదిక. రాజకీయాల్లో బయోలాజికల్ సిస్టమ్స్ గురించి కానీ, ఒక పుట్టుక గురించి కానీ, మహిళల గురించి కానీ అవమానకరంగా మాట్లాడటం మొదలుపెట్టిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రోజు వీళ్ళు టార్గెట్ చేస్తుంటే ఎవరు సమర్థించాలి? ఎందుకు సమర్థించాలి? ఒకటే బాధ, ప్రజాస్వామ్యం అపహాస్యం అయిపోతుంది వీళ్ళిద్దరు దరిద్రుల వల్ల. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది వీళ్ళిద్దరు దరిద్రుల వల్ల. ఈ రోజు పివి సునీల్ కుమార్ ఎందుకు అరెస్ట్ అవుతున్నాడు? ఎందుకు సస్పెండ్ అవుతున్నాడు? ఈ రోజు ఎందుకు జాషువా ఎందుకు ఇదవుతున్నారు? ఈ రోజు ఎందుకు పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ లేకపోతే ఎస్పీలు కానీ వీళ్ళందరూ సస్పెండ్ అయిపోయి ఈ రోజు పోస్టింగ్ లేకున్నారు? రేపొద్దున ఈ రోజు వీళ్ళందరిని అరెస్ట్ చేసిన వాళ్ళని రేపొద్దున జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ఐపీఎస్ ఐఏఎస్ ల పరిస్థితి ఏంటవుతుంది? ఒకసారి ఆలోచించండి. డెఫినెట్ గా ఉంటాయి. రాష్ట్రంలో ఏదైనా ఐపీఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ పనిచేస్తాడా? ఇంకొచ్చి రావడానికి భయపడుతున్నారు కదా ఆంధ్రప్రదేశ్కి రావడానికి. మేము ఆంధ్రప్రదేశ్కి పోమురా బాబు అని కోర్టులో కేసులు వేసుకుని ఆపుకుంటున్నారు కదా పక్క రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లు. చూసా లైవ్ ఎగ్జాంపుల్. కానీ ఒకసారి వెళ్ళి ఐఏఎస్ ఐపీఎస్ ని ఆఫ్ ది రికార్డ్ అడగండి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏదైనా పని చేయాలి అంటే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే పరిస్థితి ఏంటని గజగజలు ఆడిపోతున్నారు. అవునా? పోనీ అరెస్ట్ చేయకపోతేనేమో ఊరుకోరు, పోనీ అరెస్ట్ చేసి ఏదైనా లోపలేస్తేనేమో తర్వాత పరిస్థితి ఏంటో అర్థం కాదు. వ్యవస్థలన్నీ నాశనం అయిపోతుంది. వీళ్ళు అటు తిరిగి జుడిషియరీ దగ్గర కూడా ఎంటర్ అయిపోతున్నారు. అవునా? జడ్జెస్ కి ఏ తీర్పిస్తే ఏమవుతుందో, ఏ తీర్పు ఇవ్వకపోతే ఏమవుతుందో జడ్జెస్ డిఫెన్స్ లో పడేస్తున్నారు, వ్యవస్థను డిఫెన్స్ లో పడేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టినటువంటి ఈ దుర్మార్గకరమైనటువంటి పాలిటిక్స్ ని 100 కిలోమీటర్ల వేగంతో నారా లోకేష్ కొనసాగిస్తున్నాడు. ఆ కొనసాగిస్తున్న నారా లోకేష్ కి పక్కన కూర్చొని ఆయన నెయ్యి పోసినట్టుగా ఆజ్యం పోస్తున్నాడు పవన్ కళ్యాణ్.
ఇలాంటి దుర్మార్గకరమైనటువంటి ఒక రాజకీయ క్రీడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగటం నా అల్టిమేట్ గా బాటమ్ పాయింట్ ఏంటంటే నరసింహరావు గారు, రాష్ట్రానికి మంచిది కాదు. మంచిది కాదు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, రాబోయే 5 సంవత్సరాల్లో ప్రోగ్రెసివ్ గా నారా లోకేష్ ఈనాడు పేపర్ లో మాట్లాడటం తప్ప ఆన్ పేపరు ప్రోగ్రెసివ్ గా ఒక కంపెనీ గట్టిగా 10,000 మందికి ఉపాధి కల్పించే ఒక కంపెనీ కూడా ఎస్టాబ్లిష్మెంట్ అవ్వదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కమింగ్ 5 years మీ ప్రిడిక్షన్. కమింగ్ 5 years యు టేక్ మై నోట్. అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే జగన్మోహన్ రెడ్డి మార్చి 3వ తారీఖు 2024లోనో ఎప్పుడో నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలందరితో పిలిచి విశాఖపట్నంలో సబ్మిట్ పెట్టారు. అవును. సబ్మిట్ లో ప్రొజెక్షన్ 16 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంట అంటే, మీరు రండి, లంచ్ చేయండి, సంచియస్ లంచ్ పెడతాను, మీరు పార్టిసిపేట్ చేయండి, ఒక మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోండి. నేను 1,00,000 కోట్లు పెట్టుబడి, నేను 3,000 కోట్లు పెట్టుబడి, నేను 10,000 కోట్లు పెట్టుబడి పెడతా. పెట్టుబడి ఎప్పుడు పెడతాను? ఆకాశం నుంచి మీరు మేఘాలను కిందకు దించితే నేను 1,00,000 కోట్లు పెట్టుబడి పెడతా. ఆ మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అది. ఆయన దించేది లేదు, ఈయన పెట్టేది లేదు. ఈ విధంగా 16 లక్షల కోట్ల ఎంఓఈలు చేసుకున్నారు. 16 లక్షల కోట్ల ఎంఓఈలో 1,600 కోట్ల రూపాయల అమౌంట్ కూడా మెటీరియలైజ్ అవ్వాలి. మరి ఇప్పుడు చెప్పండి, మీరు రేపు తెలుగుదేశం పార్టీ ఎన్ని లక్షల కోట్ల ప్రాజెక్షన్ ఇస్తుంది, ఎంత మెటీరియల్ అవుతుంది? సో వాళ్ళు వైసీపీ చెప్తోంది ఇప్పుడు వైజాగ్లో తీసుకొచ్చిన గ్రీన్ కో మన ప్రధానమంత్రి ఓపెన్ చేసింది, మేము ల్యాండ్ చేసిన ప్రాజెక్ట్ అని. కర్నూలులో మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చూసి వచ్చిన ప్రాజెక్ట్ ఒకటి, అది కూడా గ్రీన్ కో వాళ్ళది అనుకుంటా. అది గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ వైజాగ్, గ్రీన్ కో కర్నూలు. ఇవి రెండు కూడా మా హయాంలో మేము తీసుకొచ్చిన ప్రాజెక్ట్స్ అని క్లెయిమ్ చేసుకుంటోంది. ఈ నరసింహరావు గారు, నేను అనేది అదే పాయింట్. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం ప్రకారం మనకి ప్రెస్టేజియస్ గా రావాల్సినటువంటి ప్రాజెక్టులు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 1-6 ప్రాజెక్టులు వస్తే ఆ ఒక్క ప్రాజెక్ట్ ను చూపించేసి 16 లక్షల కోట్లు 10 లక్షల కోట్లను ఈక్విటీ ఎలా చేస్తారు? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్? యూ టెల్ మీ. ఆ ప్రాజెక్టులో వాట్ ఈస్ యువర్ క్లైమ్? వాట్ ఈస్ యాక్చువల్ ప్రోగ్రెసివ్? వాట్ ఈస్ యాక్చువల్ టేక్? దేర్ ఇస్ నో పాయింట్. ఇప్పుడు నారా లోకేష్ లాస్ట్ 4 months బ్యాక్ 3 months బ్యాక్ ఎక్కడికో వెళ్ళారు, దావోస్ వెళ్ళారు. వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి, ఎంత అమౌంట్ వచ్చిందో? ఏం రాలేదని చెప్తున్నారు వాళ్ళే. జీరో. మేము ఓన్లీ లైజన్ మరి 4 లక్షల మందికి ఎక్కడి నుంచి ఇచ్చారు ఉపాధి? లైజన్ కోసం అక్కడికి వెళ్ళాము, లైజన్ కోసం వాడుకుంటారు దావోస్ తప్ప అక్కడ అగ్రిమెంట్స్ కోసం కాదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి ఏమి 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడ వచ్చినాయి? ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా 10 లక్షలు 9 లక్షలు పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏ కంపెనీకి వచ్చినాయి? గవర్నర్ స్పీచ్ 6.5 లక్షల కోట్లు వచ్చాయి, 4 లక్షల ఉద్యోగాలు కల్పించబడినవి అని శాసనమండలిలో లోకేష్ గారు చెప్తున్నమాట. కల్పించబడలేదు, వచ్చే 2 ఏళ్లలో ఇవన్నీ గ్రౌండ్ అవుతాయని ఆయన చెప్తున్నమాట. 2 ఏళ్లలో రాజెవరో రెడ్డెవరో ఎవరికి తెలియదు. 2 ఏళ్ల తర్వాత జమిలీ వచ్చింది అంటే అంతా పరిసమాప్తం. వస్తుందా సార్ జమిలీ? ఓవరాల్ గా హోప్ ఉందా మీకు జమిలీ పైన? ఏదో మళ్ళీ డెవలప్మెంట్స్ ఉన్నాయి అంటే నేను అనుకోవటం బీజేపీ ఇస్ వెరీ సీరియస్ సార్. ఢిల్లీ ఎలక్షన్ తర్వాత బీజేపీ కొంచెం జమిలీ మీద స్పీడప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఒక 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 మాట అనుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయటంలో చాలా స్పీడ్ గా ఉంటారు. అండ్ నరేంద్ర మోడీ వ్యక్తిగత కార్యదర్శికి కూడా తెలియదు. వ్యక్తిగత కార్యదర్శికి కూడా షాకింగ్ డెసిషన్స్ ఏమీ కూడా ఈవెన్ నైట్ వచ్చేస్తాయి ఏదైనా. సో యూ కెన్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన వేసినటువంటి కమిటీ కానీ, లేకపోతే పార్లమెంటరీ సమావేశాల కమిటీ ముందు వచ్చిన బిల్లు కానీ, తర్వాత అది చాలా సీరియస్ గా జమిలీ ఎన్నికల్లో చాలా సీరియస్ గా ఉంది. జమిలీ ఎలక్షన్ ఖచ్చితంగా బీజేపీకి అడ్వాంటేజ్ అని నమ్ముతుంది. బీజేపీ ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి 19-20 రాష్ట్రాల అధికారాన్ని నిలబెట్టుకోవాలి. ఇంకా అవసరమైతే ఇంకో 4-5 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని చంపేసి మళ్ళీ ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఆంధ్రాలో రావాలి అనే, కర్ణాటకలో రావాలి అని చాలా సీరియస్ గా
ఆ థాట్ ప్రొవోకింగ్ డెసిషన్ ఉంది. వాళ్ళు అవసరమైతే ఇంకా 23 స్టేట్ లో రావటానికి జమిలీ ఎన్నికలు పెడితే అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నట్టు ప్రాథమికంగా చర్చలు చూసే వాళ్ళకి కానీ లేకపోతే మీలాంటి జర్నలిస్టులతో మాట్లాడినప్పుడు కానీ నాకు అర్థమైనటువంటి అంశం. సో నేను అనుకోవటం అదేం పెద్ద విషయం అయితే కాదు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే జమిలీ ఎన్నికలు పెద్ద కష్టమేం కాదు. కానీ నేను అనుకోవటం అయితే 2027 ఎండింగ్ లో జమిలీ ఎలక్షన్స్ మీద ఒక చాలా క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా 1.5 ఇయర్ ముందే ఎలక్షన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే, 29 కాకపోవచ్చు 100% కాదు. ఎందుకంటే డీలిమిటేషన్ ఒకటి ఉంది. ఈ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత అట్ ఎనీ మూమెంట్ జమిలీ మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అయితే అనుకుంటున్నాను. 26లో అది ఉంది కాబట్టి బహుశా 27 మీరు అన్నట్టుగా 27 జమిలీ ఎన్నికలు ఉండడానికి సంబంధించిన పాసిబిలిటీ ఉంది. సార్ చివరిగా సూపర్ 6కి సంబంధించి మొన్న బడ్జెట్లో పెట్టిన నిధుల అంశానికి సంబంధించి కావచ్చు, అసలు సూపర్ 6 ఆంధ్రప్రదేశ్లో అమలయ్యే వాతావరణం ఏమైనా కనపడుతోందా? మీ టేక్ ఏంటి? నేను అనుకోవటం సార్ సూపర్ 6 అమలు అనేది అసాధ్యం. కానీ తెలుగుదేశం పార్టీ ఒక ప్రాథమికమైనటువంటి అవగాహనకు వచ్చింది ఏంటి అంటే, ప్రజలకి ఎన్ని డబ్బులు ఇచ్చినా, ప్రజలకు ఎంత సంక్షేమం చేసినా, ప్రజలకు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా ఖచ్చితంగా ప్రజలు 5 సంవత్సరాలు అయ్యేటప్పటికి అప్పుడున్నటువంటి ఎమోషనల్ సిచ్యువేషన్ కి అనుగుణంగా ఓట్లేస్తారు తప్ప అభివృద్ధిని చూసి, ప్రగతిని చూసి, సంక్షేమ పథకాలను చూసి ఓటు వేయరు అనేటువంటి ప్రాథమికమైన నిర్ధారణకు వాళ్ళు వచ్చారు. అది కూడా వాస్తవం కూడా అదే. ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాస్తవం కూడా అదే. ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎగ్జాంపుల్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్, పసుపు కుంకుమ లాంటి ఎక్స్పీరియన్స్ చంద్రబాబు నాయుడుకి చాలా ఉన్నాయి. ఎగ్జాక్ట్, కరెక్ట్. సో ఏమో లాస్ట్ మినిట్ లో ఒక్కొక్క సిచ్యువేషన్ లో డామినేట్ చేస్తుంది. ఇప్పుడు అప్పటి వరకు అటు ఇటుగా ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయగానే డమాల్మని తిరిగిపోయింది. అవును. నీకు ఇక జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 30 లక్షల ఇళ్ళు లేవు, జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టిన 3 లక్షల కోట్ల డీబీటీ లేదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి 50 లక్షల ఇళ్ల స్థలాలు లేవు, ఏమీ లేవు. కంప్లీట్ గా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం తోటి రాజకీయాలు టర్న్ అయిపోయింది. ఒక ఇన్సిడెంట్ టర్న్ చేసింది. సో రేపొద్దున ప్రజలకి ఇవేమీ అవసరం లేదు, ప్రజలు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు ఏమనుకుంటే అదే చేస్తారు కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రాథమికమైన నిర్ధారణకు వచ్చారు. మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు బాగా తట్టుకోలేక ఇదిగో ఏదో 10 లక్షల మందికి ఇవ్వాల్సిన నిరుద్యోగ వృత్తి ఒక 10,000 మందికి ఇస్తాం, తూతు మంత్రంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. వాళ్ళు మేనిఫెస్టో అమలు విషయంలో చాలా సీరియస్ గా లేరు. వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు సపోర్ట్ చేయటంలా, అట్ ది సేమ్ టైం సప్పో తీసుకొచ్చి ఇద్దాము అంటే అప్పిచ్చేవాడు దొరకటంలా. ఒకవేళ ఇంత కష్టపడి జగన్మోహన్ రెడ్డి లాగా ఇల్లు తాకట్టు పెట్టి, ఒళ్ళు తాకట్టు పెట్టి, ఆయన ఇల్లు కాదు జనాలు రాష్ట్రాన్ని ఒళ్ళు తాకట్టు పెట్టి, ఇల్లు తాకట్టు పెట్టి ఏదన్నా ప్రజలకు ఏదైనా చేద్దాము అంటే వీళ్ళు మళ్ళీ రేపు 11 సీట్లో 9 సీట్లో ఇస్తారనుకో, అప్పుడు మన పరిస్థితి ఏంటి? సో కాబట్టి ఏమి అవసరంలే, వాళ్ళ మానాన్ని కాళ్ళని పడేద్దాం, వాళ్ళ సాగు కాళ్ళని వదిలేద్దాం, ఉన్నంత వరకు దోచుకుందాం, మన కమ్యూనిటీ వాళ్ళకి పెట్టుకుందాం. ఈ వ్యవస్థలో ప్రజలకి సంబంధించి మంచి చేయటం కంటే అసలు మంచి చేస్తామనే ఇంప్రెషన్ లో వాళ్ళని పెట్టి ఓట్లు తెచ్చుకోవటం మంచిదనే అభిప్రాయానికి వచ్చారు. కాబట్టి సూపర్ 6 అమలు జరుగుతుందని నేనైతే అనుకుంటాను. రైట్ సార్, చూద్దాం. చాలా హోప్స్ అయితే ప్రజలకి ఇంకా ఉన్నాయి, అమలు చేస్తారేమని. బహుశా అమ్మఒడి, రైతు భరోసాకు సంబంధించి మొన్న బడ్జెట్లో ఈ నెక్స్ట్ ఇయర్ నుంచి అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి చూడాలి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ శ్రవణ్ గారు, మా కోసం సమయం కేటాయించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది శ్రవణ్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్ రిపోర్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.